జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులను తెలుసుకుని ఉపయోగించుకోవాలని కొయ్యూరు మండల ఉపాధి హామీ అధికారి అప్పలరాజు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కొయ్యూరు మండలంలో 2024-25 సంవత్సరానికి గాను మండలం మొత్తం 40 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కూలీలకు 100 రోజులు పని దినాలు నుండి 120 రోజులు పని దినం వరకు కూడా అవకాశం కల్పించడం జరిగిందని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వేసవికాలంలో చలవ పందులు, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందని, కూలీల ఎండ దెబ్బకు తగలకుండా పనులు పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు. కూలీలకు చేసే పనులకు రోజుకి 307 రూపాయల వరకు డబ్బులు పడతాయని, ఈ డబ్బులు 15 రోజుల నుండి నెల రోజుల లోపల జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమైన పనులు గ్రామ స్థాయిలో త్వరగా పూర్తి చేయాలని, ఎవరికైనా పని కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు టి అప్పలరాజు, ఏపీఓ కొయ్యూరు మండలంలో పనిచేస్తున్నాను. అయితే ఎన్ఆర్ఈఎస్ కోసం కొన్ని విషయాలు జనాలకు అందరికీ తెలిసే విధానంగా చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఎన్ఆర్ఈఎస్ నుండి విబిజీ రామ్జీ పథకంగా ఈ పథకాన్ని ఇప్పుడు కొనసాగుతుంది. కావున అందరికీ కూడా ఇందులో ముఖ్యంగా ఏంటంటే జనాలకు ఇది వరకు 100 రోజులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ మస్తర్లోని కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇది వరకు జనరల్ మస్తర్లు చేయడం జరిగింది. అప్పుడు కమ్యూనిటీ వర్కులు మాత్రమే ఎన్ఎంఎస్ యాప్లో పంపించడం జరిగింది. ఇప్పుడు అన్ని వర్కులు కూడా ఎన్ఎంఎస్ యాప్లో పంపించే విధానంగా మోడిఫికేషన్ చేసి పిఎస్ యాప్ను కూడా అందరికీ కూడా పెట్టి ఈ వర్కులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కమ్యూనిటీ వర్కులు జరుగుతున్నాయి. ఈ త్వరలో కూడా ఇండివిజువల్ వర్కులు కూడా అన్నీ కూడా జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిమాండ్ ఇచ్చి పనికి వస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఫోటో తీసుకోవాలి. స్టార్టింగ్ చేసినప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి. తర్వాత 4 గంటలు అయిన తర్వాత మీరు పని చేస్తున్న 4 గంటల తర్వాత అప్పుడు 4 గంటల రెండో ఫోటో తీసుకుంటుంది. ఇలాగే ఫస్ట్ ఫోటోలు ఎవరైతే ఉన్నారో అలాగే రెండో ఫోటోలో కూడా అంతమంది కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మళ్ళీ పేమెంట్లు కూడా జనరేట్ అవుతాయి. ఇందులో ఏ విధమైన ఫస్ట్ ఫోటోలో పడకపోయినా అలాగే రెండో ఫోటోలో పడకపోయినా జరిగిన అలాగే పేమెంట్లు ఇబ్బందిగానే అవుతుంది. కావున అందరూ కూడా ఈ ఎన్ఎంఎస్ యాప్ని అందరూ ఉపయోగించుకుని వర్కులు దాని ప్రకారంగా మీరు పనులు చేపడతారని కోరడం జరిగింది. అలాగే పంచాయతీలు ఉన్న మన కొయ్యూరు మండలం ఉన్న 33 పంచాయతీలు ఉన్న వీఆర్పీలు అందరూ తెలిసేది ఏంటంటే అలాగే ఈ మేట్లందరూ కూడా కలుపుకుని వాళ్ళందరూ కూడా ఈ అవగాహన కల్పించి ప్రతి మేట్ని కూడా వాళ్ళు సెల్ ఫోన్లు ఎన్ఎంఎస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని అవన్నీ వర్క్ అయ్యే విధానంగా అందరికీ కూడా ప్లాన్ చేసుకుంటారని కోరడం జరిగింది. ఆల్రెడీ మన మండలంలో 450 వరకు కూడా మీటర్లు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ మొబైల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో ప్రజెంట్ వర్క్ జరుగుతున్నాయి 250 వరకు వర్క్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వర్కులు పట్టించి వాళ్ళందరూ కూడా ఎన్ఎంఎస్ యాప్ ద్వారా ఎస్టిమేట్లు అది మాస్టర్ పంపిస్తారని కోవడం జరుగుతుంది. అదేవిధంగా టీఏలు అలాగే వీఆర్పీలు అందరూ కూడా సఫిషియెంట్ సెల్ఫ్ని మీరు పెట్టుకొని వేజ్ కాంపౌండ్ సంబంధించి ప్రతి వేజ్ దగ్గరికి అడిగిన ప్రతి వేజ్ దగ్గరికి కూడా ఎందరైతే యాక్టివ్ వర్కర్స్ ఉన్నారో వేజ్ సేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాలని తెలియపరుస్తున్నాము. ఇందులో ఏ విధంగా జాబ్ జరిగినా ఒకవేళ మీకు వేజ్ సేకర్లు కూడా నేను తెలియపరిచేది మేట్లకి కూడా మీకు డిమాండ్ విషయంలో కానీ మస్టర్ విషయాల్లో కానీ పని పెట్టే విషయాల్లో కానీ ఏ విధమైన మీకు ఇబ్బంది కలిగినా డైరెక్ట్గా మాకు ఈ ఫోన్ చేయొచ్చు మండలం హెడ్ క్వార్టర్కి. మా నెంబర్లు కూడా మీకు చెప్తున్నాము. నా నెంబర్ వచ్చి 9701374774. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే ఇంకో నెంబర్ ఉంది 9701076372. ఈ 2 నెంబర్లకు కూడా మీరు చేయొచ్చు. ఈ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని కోరడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా మీరు మన మార్చ్ 31 వరకు కూడా ఈ 125 రోజులను కూడా ఉపయోగించుకోవాలి. మీరు మీ సీజనల్ని బట్టి మీరు ఈ వర్క్ను ఉపయోగించుకోవాలి. అలాగే ఇందులో భాగంగా 60 రోజులు రైతు పనుల నిమిత్తంగా 60 రోజులు హాలిడే ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. వాటి సమయంలో కూడా మీరు రైతులకు 60 రోజులు వచ్చి మిగతా టైం అంతా కూడా మీరు ఉపయోగించుకోవాలి. అలాగే ఆర్వైఎఫ్ఆర్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా 150 రోజులు కూడా ఉంటుంది. ఆ ఆర్వైఎఫ్ఆర్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాడుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరన్నా ఇంకా ఇందులో ఎవరన్నా చేయించుకున్న వాళ్ళు ఎవరంటే ఆర్వైఎఫ్ఆర్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు కూడా 150 రోజులు రావడం జరుగుతుంది. ఇదంతా సద్వినియోగం చేసుకొని మంచి ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా మన పంచాయతీలో ఎంతైతే మనం వేజ్ వాడుతున్నామో దానికి తగ్గట్టుగా
అందులో 40% మనకి మెటీరియల్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ మెటీరియల్ మీ యొక్క పంచాయతీలో సీసీ రోడ్ అవ్వచ్చు, డ్రైనేజీలు అవ్వచ్చు, ఏవైనా ఎమర్జెన్సీ వర్క్లు ఏవైనా ఉంటే ఇందులో వాడుకొని కూడా అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కూడా మీరు ఉపయోగించుకొని మన విలేజనే కాకుండా మన ఊరు డెవలప్మెంట్ కూడా చూసుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని, అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలు అయితేనో, ఎంపీటీసీ వారు అయితేనో, సర్పంచ్లు అయితేనో, అలాగే సెక్రటరీ వారు అయితేనో అందరూ కూడా ఊరు బాగు కోసం ఈ యొక్క పథకాన్ని బాగా ఉపయోగించుకుంటే ఆ ఊళ్ళో మంచి ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుందని తెలియపరుస్తున్నాము. దీంట్లో ఈ విధంగా జరగడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి గత సంవత్సరంలో జరిగిన